హాయ్ అండి. ఈరోజు మన వంట వచ్చేసి గోంగూర. ఉత్తి గోంగూరతోటే కర్రీ కూడా చేసుకోవచ్చండి. మామూలుగా మనం చికెన్‌లో వాటిలో వేస్తూ ఉంటాం కదా! అంటే గోంగూర చికెను, గోంగూర రొయ్యలు, మటను, గోంగూర ఇలా వండుతూ ఉంటాము. అలాగే మెదిపి తాలింపు పెట్టినా కూడా చాలా టేస్టీగా ఉంటదండి. ఇది గోంగూర అంటేనే ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటది కదా! మనకి ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా, పిల్లలకైనా చాలా మంచిదనమాట. ఇప్పుడు వేసవికాలం కాబట్టి కాస్త పుల్ల పుల్లగా ఇలా గోంగూరని వెరైటీగా తిన్నామంటే టేస్టు బావుంటది. సేమ్ టైం హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. ఇది ఒకటే కట్టండి. పెద్ద కట్టనమాట. ఆకులన్నీ చక్కగా ఏరుకోవాలి. బావున్నాయి. ఇది ఎమరాల్డ్ అంటారండి. మాకు ఒక షాప్ అనేది ఉంటది. మాది కాదు. మా ఊర్లో ఉంటది. అక్కడికి వెళ్ళి అంటే మచిలీపట్నంలో అక్కడ తీసుకొచ్చారనమాట. అంటే ఇది సొంతగా తయారు చేసినవనమాట. ఎలాంటి ఎరువులు అవి వేసి పండించిందయితే కాదు. ఈ ఆకుకూరలు, కూరగాయలు, పసుపు, కారం ఇలాంటివన్నీ ఇక్కడే తెస్తూ ఉంటారు. ఇవన్నీ మనం దగ్గరుండి మనం పండించుకుంటే ఎలా ఉంటాయో టేస్ట్ కూడా నిజానికి అలానే ఉంటదండి. ఎంత మంచి షాపుల్లో ఎంత ఇదిగా తెచ్చుకున్నా మనం పండించుకున్నా కూడా నీట్‌గా శుభ్రం చేసుకోవాల్సిందేనండి. ఎంతో కొంత ఇసుక అనేది ఉంటది. ఆకులైతే ఏం పాడవలేదు కానీ, ఈ నీళ్లు మాత్రం శుభ్రంగా అంటే నీళ్ళనేవి నీట్‌గా వచ్చేలాగా 2, 3 సార్లు కంటే ఎక్కువగానే అంటే నీళ్ళలో తీసుకోవాలనమాట. దుమ్ము, వేస్ట్ ఆకులన్నీ పోయేలాగా ఇదిగోండి ఈ విధంగా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే కొత్తగా వంట చేసుకునే వాళ్ళకి ప్రతి ఒక్కటి పాయింట్ అవుతది కదా! అందుకనండి. పాన్ పెట్టేసి పాన్‌లో ఎలాంటి ఆయిలు ఏమి వేయనక్కర్లేదనమాట. డైరెక్ట్‌గా నీళ్ళలోంచి తీసి అంటే శుభ్రం చేసుకున్నటువంటి నీళ్ళలోంచి తీసి ఇలా పాన్‌లో వేసేసుకుంటే చాలు. మనం ఆకులతో పాటు తీసేటప్పుడు కొన్ని నీళ్ళనేవి వస్తాయి కదా! ఆ నీళ్ళుకే ఇది మగ్గిపోద్ది. కింద వేడి పెడతాం, స్టవ్ వెలిగిస్తాం కాబట్టి. ఇదిగోండి గోంగూర ఆకులనేవి ఇలా మగ్గిపోతున్నాయి. మగ్గేటప్పుడు కలర్ అనేది చేంజ్ అవుద్దండి. ఆకులన్నీ దగ్గరగా ఉంటే లోపల ఆకులుండిపోయి పైనున్న ఆకులన్నీ మగ్గిపోతాయన్నమాట. లోపలనేది మళ్ళీ ఆకులు ఉండలుగా లేకోకుండా ఇలా కదుపుతూ ఉన్నాను. ప్రతి విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, మా పిల్లలు కూడా దూరంగా ఉంటారు కదండీ! మాకు దూరంగా ఉంటారు. వాళ్ళకైనా యూజ్ అవుతది కదా! అని ఈ చిన్న వంట అయినా కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈ ఆకు మగ్గేలోపు ఇదిగోండి ఈ 4 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా చిన్న చిన్న ముక్కలు కూర ముక్కల్లాగా కోసేసి పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు ఇదిగోండి ఆకు మగ్గిపోయింది కదా! ఆకులో ఉన్నటువంటి నీరంతా పోయింది. మనం ఒక్క ఆయిల్ డ్రాప్ కూడా వేయలేదు. ఓన్లీ పాన్‌లో మాత్రమే ఆకులు వేసాం. అంటే నీళ్ళలోంచి తీసి. ఆకుతో పాటు వెళ్ళిన నీళ్ళు, ఆకు లోపల ఉన్నటువంటి తడికి మగ్గిపోయి ఈ విధంగా మగ్గిపోతే చాలండి. మనకి తడి లేకోకుండా అడుగంటుకోకుండా చూసుకుంటే సరిపోతుంది. దీన్ని సెపరేట్ చేసుకొని పాన్ అనేది శుభ్రం చేసేసాను. మళ్ళీ అదే పాన్ పెట్టేసి కూర వండేసుకుందాం. ఇదిగోండి ఇదే పాన్ పెట్టేసి ఆయిల్ మాత్రం ఉల్లిపాయలు మగ్గటానికి సరిపడా వేస్తే చాలండి. ఎంతో పట్టదు. టైం కూడా చాలా తక్కువ పట్టుద్ది. మనం ఆకులు శుభ్రం చేసుకోవటానికే కొంచెం టైం తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎక్కడైనా డస్ట్ ఉంటదేమో అనే ఉద్దేశంతోటి. ఉల్లిపాయ వేసేసి ఇది కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు అనేది వేసుకుందాం. ఉప్పు, ఉల్లిపాయలు సరిపడగానే కాకుండా గోంగూరకు కూడా సరిపడగానే ఉప్పు, కారం అనేది వేద్దామండి. కారం కూడా ఈ ఎమరాల్డ్ అనే ఈ షాప్‌లోనే తీసుకున్నానంటే ఇది వాళ్ళు దగ్గరుండి మనం ప్రాసెస్ చేసుకుంటాం కదా! ఎండుమిరపకాయలు ఎండబెట్టుకొని మళ్ళీ వేయించి ఆటిని కారం ఆడిస్తాం కదా! ఆ విధంగా ఆడించారు. పసుపు కూడా కలిసిపోయి ఉంది. మీరు గనుక కారం వేసుకునేటప్పుడు పసుపు గనుక కారంలో లేదనుకుంటే ఇప్పుడు కూరలో వేసుకోండి. నాకైతే కారంలోనే పసుపు ఉంది కాబట్టి సరిపోయింది. కొంచెం కారం వాసన పోయిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళైతే పోసానండి. ఇది ఉడికితే సరిపోతుంది. కాకపోతే ఉల్లిపాయ అనేది మెత్తగా ఉడికిపోవాలనమాట. ఇవన్నీ చిన్న చిన్న వంటలే అయినా మీతో ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే, కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా లేదంటే నాకులాగా మా పిల్లలు మాకెలా దూరంగా ఉండి చదువుకుంటూ ఉన్నారో అలాంటి వాళ్ళకైనా యూజ్ అవుద్దనే ఉద్దేశంతో అనమాట. ఇదిగోండి ఉల్లిపాయ అనేది దగ్గర పడుతుంది. ఉడికిపోవస్తుంది. గోంగూరని మెదిపేసుకున్నామండి. ఇది అంటెగిరిపోవాలి. ఎలాగంటే కోడిగుడ్డు పొరుటుకి గనుక మనం ఎలా అంటెగిరిపోయేలాగా చేస్తామో అలా. నేను పప్పు గుత్తితో మెదిపేసాను. ఇదిగోండి ఉల్లిపాయ కూడా ఒక 5 నిమిషాల్లో ఎగిరిపోయింది. ఈ స్టేజ్‌లో ఉండంగానే మనం మెదుపుకున్నటువంటి గోంగూరని దీనిలో వేసేసుకుందాం. మీరెప్పుడైనా ఇలాంటి వంటల్ని రెడీ చేసినా లేదంటే మీరు గనుక చేసే అలవాటున్నా ఒక కామెంట్ అయితే చేయండండి. ఈ మధ్య వీడియోస్ షేర్ చేయట్లేదు కదా! మీతో నిజానికి టచ్‌లో ఉండడం తక్కువైపోయింది. ఇక్కడ నుండి కొంచెం కంటిన్యూగా పెట్టడానికే ట్రై చేస్తానండి.
ఇదిగోండి ఉల్లిపాయ గోంగూర కూర పూర్తిగా కలిసిపోయింది కదా. ఇప్పుడు కొంచెం ఒక స్టీల్ గిన్నె కానీ ఏదైనా గిన్నె తీసుకొని మనం తాలింపు పెట్టుకుందాం. ఇలా తాలింపు పెట్టుకోవటం వల్ల టేస్టు బాగుంటుంది. 1-2 రోజులు నిల్వ కూడా ఉంటుందండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కొంచెం ఎల్లుల్లిపాయలు మాత్రం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయటం అయితే మర్చిపోవద్దండి. ఇది 2 డేస్ అయినా నిల్వ ఉంటుంది. గోంగూర కాబట్టి పులుపు బాగుంటుంది. ఇవాళ వండిన రోజు కంటే నెక్స్ట్ డేకి ఉల్లిపాయ, ఈ వెల్లుల్లిపాయ పులుపు అంతా లాక్కుని అవి కూడా పుల్ల పుల్లగా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కనుక ట్రై చేసినట్లయితే కామెంట్ చేయటం అనేది మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.